अस्सलाम वालेकुम, आदाब। मैं हूं मोहसिन और आप देख रहे हैं बीबीएन न्यूज़। आइए शुरुआत करते हैं आज के खबरनामे की और नजर डालते हैं हेडलाइंस पर। बीआरएस एमएलए हरीश राव और चीफ मिनिस्टर रेवंत रेड्डी के दरमियान चैलेंजों का सिलसिला जारी। गन पार्क शोधाए तेलंगाना की यादगार पर इस्तीफे मकतूब के साथ पहुंचे हरीश राव। हरीश राव का इस्तीफा मकतूब मुकर्ररा फॉर्मेट के खिलाफ। चीफ मिनिस्टर रेवंत रेड्डी का बयान, कहा साबिक वजीर अपने इस्तीफे पर होशियारी से ले रहे हैं काम। हैदराबाद मजलिसी एमपी उम्मीदवार असदुद्दीन ओवैसी के हक में इंतखाबी मुहिम तेजी से जारी। मजलिसी अरकान असेंबली और काउंसिल के मुख्तलिफ मोहल्ले जात में पैदल दौरे, वोट की अपील। आदिलाबाद बीजेपी उम्मीदवार के पर्चा नामजदगी में गलतियों का इंकशाफ। बीएसपी पार्टी ने बीजेपी एमपी उम्मीदवार की पर्चा नामजदगी को मुस्तरद करने का किया मुतालबा। हैदराबाद पुलिस ने बैनुल अक़वामी स्मार्टफोन स्नैचिंग व स्मगलिंग गैंग का किया पर्दाफाश। 5 सूदानी शहरियों समेत 17 मुलजिमीन गिरफ्तार। 1 करोड़ 75 लाख से जायद के 703 स्मार्टफोन और दीगर अशिया जब्त। नलगुंडा पुलिस ने 2 टन से जायद जब्त शुदा गांजा जला दिया। एसपी चंदना दीप्ति की निगरानी में अदालत की इजाजत से की गई कार्रवाई। और अब खबरों की तफसील। बीआरएस के सीनियर लीडर व सिद्दीपेट एमएलए टी हरीश राव और चीफ मिनिस्टर रेवंत रेड्डी के दरमियान 15 अगस्त तक कांग्रेस हुकूमत की 6 जमानतों पर अमलावरी को लेकर चैलेंजों का सिलसिला जारी है। हरीश राव ने आज जुमे को नामपल्ली गन पार्क में वाक़े शोधाए तेलंगाना की यादगार पर पहुंचकर खिराज तहसीन पेश किया और मीडिया के सामने अपना इस्तीफा जारी किया। हरीश राव ने इस मौके पर चीफ मिनिस्टर को ऐसा करने का चैलेंज किया और कहा कि वो भी ऐसा करते हुए ये साबित करें कि वो एक बार फिर लोकसभा इंतखाबात में वोटरों के लिए आवाम को धोखा देने की कोशिश नहीं कर रहे हैं। రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ ఆయన మరొకసారి రాష్ట్ర ప్రజల్ని రైతాంగాన్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మోసం చేసింది చాలక మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకిచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయంలో కాదు, డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, తొలి సంతకం 6 గ్యారంటీల మీద చేస్తామని, అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని, 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని, చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు. కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది, బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్ళీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుడిని వాడుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాను, మీరు దేవుడి మీద ప్రమాణం కాదు, నిజంగా మీరు ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలు 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. వాటన్నింటినీ ఆగస్టు 15వ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశారు. ముఖ్యమంత్రి గారు కూడా గన్ పార్కుకు వచ్చి మేధావుల సమక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. ఆయనే ముందు నన్ను అడిగాడు, హరీష్ నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకోమని. నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈరోజు గన్ పార్క్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాను. మీరు రండి, మీ రాజీనామా పత్రం పెట్టండి, నా రాజీనామా పత్రం మేధావుల చేతిలో పెడదాం. ఒకవేళ మీరు అమలు చేసినట్టయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాను. మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపించండి. అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేదంటే నువ్వు మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావని, పార్లమెంట్ ఎన్నికల కోసం దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నామని చెప్పి
ప్రజలు స్పష్టమవుతుంది. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన మాట అమలు చేయాలని మిమ్మల్ని ప్రశ్నించడమే మా బాధ్యత. మేము ఒకవేళ ప్రశ్నించకపోతే రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించని వాళ్ళం అవుతాం, మేము ఫెయిల్ అయిన వాళ్ళం అవుతాం. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం నేను రాజీనామాకు సిద్ధపడ్డా. కనీసం ఈ ప్రయత్నం ద్వారానైనా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అమలు చేస్తారని ఆశిస్తున్నా, ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. మరి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా గన్ పార్క్ దగ్గరికి వచ్చి తన నిజాయితీ రుజువు చేసుకోవాలని. साबिक वजीर टी हरीश राव के 15 अगस्त तक 6 जमानतों पर अमलवारी और किसानों के खर्च की माफ़ी के चैलेंज का जवाब देते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि साबिक वजीर का इस्तीफ़ा ख़त मुकर्ररा शक्ल में नहीं है। ताहम चीफ मिनिस्टर ने 15 अगस्त तक 2 लाख रुपए के फार्म लोन की माफ़ी पर अमल दरामद तक महदूद रखा और 6 जमानतों को इसमें शामिल नहीं किया जो साबिक वजीर की तरफ से मुतालबा किया गया है। शहर में एक प्रोग्राम में कांग्रेस की सोशल मीडिया टीम से बात करते हुए वज़ीर आला रेवंत रेड्डी ने मजीद कहा कि हरीश राव के इस्तीफ़े का ख़त मुकर्ररा फॉर्मेट में नहीं है जैसे स्पीकर को पेश किया जाना चाहिए। उन्होंने कहा कि साबिक वजीर अपने इस्तीफ़े पर होशियारी से काम ले रहे हैं। దూలం లెక్క పెరుగుతే కాదు దూడకున్న బుద్ధాన్ని ఉండాలని హరీష్ రావు మొన్న అన్నాడు, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను. నేనంటే రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయని అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది. 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది. చింతమాడికలో పోయి చింతచెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం, దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి చెట్టు లెక్క పెరిగితే కాదు నాయన, మోకాళ్ళలో కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకయ్యా అధికారం? ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు? మా వాళ్ళే కదా, మా కుటుంబాలే కదా, మా పరివారమే కదా. వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమవుతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 1,00,000 కోట్ల కంటే ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా? ఇక సరే అంత దూరం ఎందుకులే. కానీ మీ దోపిడీ మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేత్తో చెల్లిస్తాను నేను. అందుకే మీకు అందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి, 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వానికి. స్పష్టంగా ప్రజలకు చెప్పండి. क्रिकेट से इंतखाबात का मवाजना करते हुए सीएम रेवंत रेड्डी ने कहा कि हमने बांग्लादेश बीआरएस को शिकस्त दे दी और अब पाकिस्तान बीजेपी को शिकस्त देने की ज़रूरत है। उन्होंने कहा कि बीजेपी श्री राम नवमी को एक बड़े इशू के तौर पर पेश करने की कोशिश कर रही है। जैसे बतकम्मा बोनालू का दावा बीआरएस एमएलसी कविता ने किया था, अब बीजेपी श्री राम नवमी और हनुमान जयंती को लेकर कर रही है, मानो जैसे बंडी संजय और डी अरविंद ने इन त्योहारों को शुरू किया है। వారియర్స్ మీద ఉన్నది శ్రీరామనవమి వస్తే అదొక పెద్ద సమస్య కింద చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మనందరం మన ఇళ్ళల్లో మన తండ్రులు తాతలు ముత్తాతలు
శ్రీరామనవమి హనుమాన్ జయంతి చేసుకోకుండానే పోషమ్మకు మైసమ్మకు ఎల్లమ్మకు కోడి గొయ్యకుట్ట కళ్ళు గొయ్యకుట్టనే మనం ఇంత దూరం వచ్చినామా? తాతకు దగ్గు నేర్పినట్టు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు తయారైండు. బతుకమ్మ బోనాలకు ఉండెత్తేదేమో కవితమ్మ నేర్పినట్టు, శ్రీరామనవమి హనుమాన్ జయంతి బండి సంజయో లేకపోతే ధర్మపురి అరవిందో గుండో అరగుండో మనకు నేర్పినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఇట్లాంటి విషయాలను సమయస్ఫూర్తితోని తిప్పికొట్టాలి. ఒకే ఒక్క మాట 2-3 రోజుల నుంచి నేను చెప్తున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఇది ఏ హిందూ అయినా గౌరవించే విధానము, పాటించే జీవన విధానం. దాన్ని రాజకీయంగా మలుపుకొని రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత సో నాయకులకు, ప్రజలకు అనుసంధానకర్తలుగా సోషల్ మీడియా వారియర్స్ ఉండి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే. ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది. ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్. సెమీఫైనల్స్లో కేసీఆర్ ఓడించినాం, అంటే బంగ్లాదేశ్ ఓడించినాం సెమీఫైనల్స్లో. ఇప్పుడు ఫైనల్స్లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా చాలామంది వాళ్ళ నాయకులు తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని, ఎట్లయినా సీట్లు సాధించాలని సొంత మనుషులనే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద चारमीनार मजलिसी एमएलए मीर जुल्फ़िकार अली ने आज जुमे को सदर मजलिस हैदराबाद एमपी उम्मीदवार बैरिस्टर असदुद्दीन ओवैसी की तायद में इंतखाबी मुहिम चलाई। उन्होंने शालीबंडा, घांसी बाजार और पुराना पुल के मुख्तलिफ इलाक़ों में पैदल दौरा करते हुए आवाम से मुलाकात की और पतंग के निशान को वोट देने की अपील की। वाज़ेह है कि इस दौरे के दौरान बीजेपी की इलेक्शन कैंपेन की गाड़ी गुजर रही थी, जिस पर मजलिसी कॉरपोरेटर्स और दीगर कायदीन ने यकजहती की मिसाल कायम करते हुए उस गाड़ी को वहाँ से आसानी के साथ गुजरने के लिए रास्ता फराहम किया। बहादुरपुरा के मजलिसी एमएलए मोहम्मद मुबीन ने सदर मजलिस हैदराबाद एमपी उम्मीदवार बैरिस्टर असदुद्दीन ओवैसी की तायद में इंतखाबी मुहिम के तहत मुख्तलिफ मोहल्लेजात का पैदल दौरा किया। उन्होंने आवाम से मुलाकात की और पतंग के निशान को वोट देने की अपील की। इस मौके पर मजलिस पार्टी कॉरपोरेटर्स, इब्तदाई सदूर, मोतमदीन, सरगर्म कारकुनान और आवाम की कसीर तादाद देखी गई। याकुतपुरा मजलिसी रुकन असम्बली जाफर हुसैन महराज ने मजलिसी एमएलसी रियाजुल हसन अफंदी के हमरा सदर मजलिस हैदराबाद एमपी उम्मीदवार बैरिस्टर असदुद्दीन ओवैसी की तायद में इंतखाबी मुहिम चलाई। उन्होंने बल्द डिवीज़न तालाब चिलचलम के मुख्तलिफ इलाक़ों में पैदल दौरा करते हुए घर घर जाकर आवाम से मुलाकात की और पतंग के निशान को वोट देकर सदर मजलिस असदुद्दीन ओवैसी को कामयाब बनाने की अपील की। Gracias.
कारवान से मजलिसी एमएलए कौसर मोहिउद्दीन ने आज जुमे को सदर मजलिस हैदराबाद एमपी उम्मीदवार बैरिस्टर असदुद्दीन ओवैसी की तायीद में कारवान के मुख्तलिफ मोहल्ले जात में इंतखाबी मुहिम चलाई। इस मौके पर उन्होंने शातम नगर, शातम पहाड़, दरगाह नगर कट्टा, एमडी लाइन्स व दीगर इलाकों का पैदल दौरा किया और आवाम से मुलाकात करते हुए 13 मई को मुनक्किद होने वाले पार्लिमानी इंतखाबात में मजलिस के निशान पतंग पर वोट डालने की अपील की। पतंग को आजकल 13 तारीख को पतंग को जाना याद से अबे दगाना अल्लाह शायद डालेना नहीं डालेना। खबरनामे में फिलहाल लेंगे एक ब्रेक। मुलाकात होगी इस छोटे से ब्रेक के बाद। ब्रेक के बाद खबरनामे में आपका दोबारा खैर मकदम है। आइए बढ़ते हैं मजीद खबरों की जानिब। लोकसभा इंतखाबात के पेश नज़र हल्के लोकसभा सिकंदराबाद के BRS MP उम्मीदवार टी पद्माराव गौड़ ने मेट्टीगुड़ा डिवीज़न के मुख्तलिफ मोहल्ले जात में इंतखाबी मुहिम चलाते हुए पैदल दौरा किया। इस मौके पर डिवीज़न इंचार्ज किशोर गौड़, मुकामी कॉरपोरेटर R सुनीता और BRS कायदीन व कारकुनान के हमरा पद्माराव गौड़ ने घर घर जाकर आवाम से मुलाकात की और वोट देने की अपील की। हल्के असम्बली मुशीराबाद से ताल्लुक़ रखने वाले बीजेपी और BRS के अक़लियती मोर्चा कायदीन ने TPCC सिटी सदर अंजन कुमार यादव की मौजूदगी में आज कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली। इस मौके पर अंजन कुमार यादव ने उन्हें पार्टी खंडवा पहनाकर कांग्रेस में शामिल कर लिया। सभी लोग आज बीजेपी से कांग्रेस में जॉइन हुए। पहली बात तो गलती से गए बोल रहे उसमें, इस वास्ते फिर वापस घर आपसी के जैसा कांग्रेस पार्टी में आए। बीजेपी वाले क्या करते, बीजेपी वाले देश को आज देश में बीजेपी वाले कांग्रेस के ऊपर क्या इल्जाम लगा रहे लोग। कांग्रेस अगर आए तो हिंदुओं का प्रॉपर्टियां छींच के मुस्लिम को बांट देता बोला। कल अमित शाह आके क्या बोल रहा उन्हें मेदक में, माइनॉरिटी को जो कांग्रेस पार्टी या 4% रिजर्वेशन दी उसको बर्खास्त कर देते हमारा गवर्नमेंट है। तुम लोग क्या कि बीजेपी BRS एक ही है। मशहूराबाद से मैं ठहरा हूँ, तुम लोग किसको डाले वोट? BRS को डाले। BRS को डाले तो बीजेपी को डाले सर के ना। आप लोग सही तरीके से वोटिंग परसों मशहूराबाद में करे तो अंजन कुमार यादव आज कैबिनेट मिनिस्टर में रहता था नहीं रहता था। फिर कहीं आप लोग वोटों को जाया कर रही है ना, करे गलत कर रहे हैं, गलत जगह डाल रहे हैं। आप लोगों की अपील कर रहे लोग, कैसे लोग आके बोले आपको कर्नाटक का CM आया सिद्धिरामैया, कर्नाटक का डिप्टी CM आया DK शिवकुमार, ईश्वर खंड्रे आया, करीमुल्ला महाराष्ट्र का कर्नाटक का मिनिस्टर आया नहीं, ऑल इंडिया प्रतापगढ़ी और कन्हैया लाल आया। बोलो तो तुम लोगों को अभी तो कैसा किसको डाले? सेक्युलर पार्टी अंजन कुमार यादव, वही अंजन कुमार यादव। सेक्युलर पार्टी का दूसरा नाम, सेक्युलरिज्म का दूसरा नाम अंजन कुमार यादव है नहीं है। फिर आप हमको नहीं डालते वोट, तुम लोग तुम वोटिंग नको करो। कांग्रेस को तो इतना खुला सवाल टोक रहा उन्हें, हाँ तुम्हारा रिजर्वेशन निकालता हूँ बोल के, और किसको डालना बोल के बोलूं मैं? हाँ कांग्रेस को अब डाल के, कांग्रेस राहुल गांधी इतना फिर रहा देश भर फिर के, नफरत छोड़ो, नफरत के बाजार में मोहब्बत की दुकान, हाथ से हाथ जोड़ो, भारत जोड़ो बोल के कन्याकुमारी से कश्मीर तक
नागालैंड से महाराष्ट्र तक फिर के आदिलाबाद में बीजेपी एमपी उम्मीदवार जी नागेश की जानिब से दाखिल करदा पर्चे नामजदगी में गलतियों का इंकशाफ सामने आया है, जिसके बाद से अपोजिशन जमातों की जानिब से एहतजाज शुरू कर दिया गया है। बीएसपी पार्टी उम्मीदवार मैसरम जंगू बापू और उनके हामियों ने बीजेपी एमपी उम्मीदवार जी नागेश की पर्चे नामजदगी को मुस्तरद करने का मुतालबा करते हुए धरना दिया और जिला रिटर्निंग ऑफिसर व कलेक्टर पर जी नागेश को सपोर्ट करने का इल्ज़ाम लगाया। तेलंगाना स्टेट के अंदर आदिलाबाद डिस्ट्रिक्ट का बीजेपी कैंडिडेट का अफिडाविट फॉर्म में एक कॉलम्स फुलफिल करने का रहता, ये कॉलम्स में बहुत ही कॉलम्स फिल नहीं किया, फिर भी उनको एक्सेप्ट करने का कोशिश यहाँ का ईआरओ ऑफिसर ने कर रहा। हमारा डिमांड है कि ये अभ्यर्थी ये इलेक्शन के लड़ने में नहीं रहना, इनका सिंबल भी नहीं रहना, इसलिए बहुजन समाज पार्टी का डिमांड है ये अभ्यर्थी नहीं रहने से ये इलेक्शन चलना बोल के अपना डिमांड है। ये अभ्यर्थी का नॉमिनेशन रिजेक्ट करना और क्या है बोले तो इसमें ये इतना मिस्टेक्स रख के क्यों एक्सेप्ट कर रहे बोल के हमारा डिमांड है। ये मिस्टेक से किसको धोखा हो रहा बोला तो ये आदिलाबाद पार्लियामेंट के परिधि का ये पब्लिक को परेशान होता, क्यों बोला तो ये बीजेपी पार्टी पब्लिक के लिए अच्छा नहीं है। क्यों बोला तो मैं एक ही बात बोल रहा, ये इंडियन कॉन्स्टिट्यूशन को चेंज करना बोल के ये इलेक्शन में उन लोग लड़ रहे, इसलिए प्रधानमंत्री से ये डिमांड है क्या कि ये कहाँ तो अपना आदमी रहता है, उनका अफिडेविट में कुछ भी मिस्टेक रहे तो भी एक्सेप्ट करना बोल के, इसलिए मैं ये अभ्यर्थी का नॉमिनेशन रिजेक्ट करना बोल के बीएसपी मिश्रम जंगू बाबू कैंडिडेट का मैं डिमांड कर रहा हूँ। मौसम गर्मा के पेश नज़र आवाम ज़्यादातर ठंडे मशरूबात और ठंडी चीज़ों के इस्तेमाल को तरजीह दे रहे हैं। ठंडे मशरूबात के साथ तरबूज लोगों की पसंदीदा शय है और ये बाज़ारों में आसानी से दस्तयाब भी है। इस शदीद गर्मी से बचने के लिए तरबूज की स्टॉलों पर उम्र रसीदा नौजवान और छोटे बच्चे तरबूज खाते हुए बड़ी तादाद में नज़र आ रहे हैं। धूप की शिद्दत और तरबूज के ज़्यादा इस्तेमाल की वजह से इसकी कीमतों में भी इजाफा देखा जा रहा है। माह रमज़ान में जहां तरबूज की कीमत 15 था 20 रुपये फ़ी किलो हुआ करती थी, अब वो 25 से 30 रुपये किलो के दरमियान फरोख्त हो रहा है। हैदराबाद साउथ जोन टास्क फोर्स ने बंडलागुड़ा पुलिस के साथ मिलकर एक बैनुल अक़वामी स्मार्टफोन स्मगलिंग व स्नैचिंग गैंग का पर्दाफाश किया है। इस सिलसिले में पुलिस ने 5 सूडानी शहरियों समेत 17 मुलजिमीन को हिरासत में लिया है और उनके कब्जे से 703 स्मार्टफोन, एक बजाज पल्सर जब्त कर ली, जिसकी मालियत 1,75,00,000 से ज़्यादा बताई गई है। इस सिलसिले में हैदराबाद पुलिस कमिश्नर श्रीनिवास रेड्डी ने मीडिया कॉन्फ्रेंस करते हुए तफसीलात से वाकिफ करवाया। There is a chain of the whole this network. So finally this receiver, final fellow, the main fellow who is a Sudanese, he sends it across to Sudan and there they sell it whatever price, and because they are all stolen, so even if it is sold at half price, the people who are buying also would be happy, and these people anyway they don't accept perhaps maybe little transportation charges. And we are also coming to know, not in this case but in some other cases, now these gangs are even paying the regular wages for the people, identifying the gullible unemployed youth, to snatch these phones, and then so they are paid also, like they are regular, as if they are on the regular payment rolls, salary rolls. So we'll incidental expenses tappe undavu, so it's totally profit for them. So today we have, as I told you, 703 smartphones, of course one Bajaj Pulsar bike which we seized from the accused who has stolen it from LB Nagar area and then committed all these offences. Now, out of 17, the 12 are residents of Hyderabad. So 1 or 2 may not be native of Hyderabad, but I think rest of them are residents of Hyderabad. 5 are Sudanese. Just to read out the names: Muzammil alias Muju ani, in Tadban area lo untadu. Syed Abrar, Syed Salim, Patan Rabbani Khan, Muhammad Atar, Muhammad Jakir, Sheikh Ajar, Muhammad Khaja Nijamuddin, Syed Laik, Sheikh Ajar Moinuddin. Of course, these details are there in the press note that is being given.
Muhammad Safi alias Bablu is important. Then J. Elmanda Reddy, son of Bakir Reddy, who is president of Banjaras, but he has got, this connection is very important. He has got a shop in Jagdish Market. The Jagdish Market connection is very, very important. So Jagdish Market is acting also as a center for receiving these phones. What are those phones? Because they are, I told you, they are actually taking it to other countries. But which cell phones land up in Jagdish Market? Elmanda Reddy is one such fellow. There are many others whom we are now watching. What they do is, if any of these cell phones are already little damaged, so suppose screen was damaged, so they may not be, the customers back in those countries, they may not be willing to buy them. Okay, so what they are doing, such cell phones, they are bringing it to the Jagdish Market, they are dismantling all of them. Every part, the camera, speaker, whatever usable spare parts. जिला वरंगल के सूबेदारी पुलिस स्टेशन लिमिट में एक घर में सरखे की वारदात पेश आई। तफसीलात के मुताबिक एक नौकरानी ने अपने मालिक के घर में अपने बॉयफ्रेंड और बहन के साथ मिलकर तकरीबन 650 ग्राम सोने के जेवरात का सरखा कर लिया। मुलजिमीन ने चोरीशुदा सोना बेचकर गाड़ी खरीदी थी। इस सिलसिले में मालिक की शिकायत पर पुलिस ने कार्रवाई करते हुए तीनों मुलजिमीन को हिरासत में ले लिया और 420 ग्राम तिलाई जेवरात और एक कार जब्त कर ली। वरंगल पुलिस कमिश्नर अमर किशोर झा ने मीडिया कॉन्फ्रेंस के दौरान केस की तफसीलात से वाकिफ करवाया। అక్యూజ్డ్ ముగ్గురు అక్యూజ్డ్కి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ మార్చ్ నెలలో జరిగింది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా ఒక టీం తయారు చేసి ఈ టీంకి లీడ్ చేస్తున్న మన ఎస్హెచ్ఓ గారు, తర్వాత ఏసీపీ గారు డైరెక్షన్ ఇచ్చిన, డీసీపీ గారు ఇచ్చిన డైరెక్షన్ పరంగా ఈ రికవరీ చేయడం జరిగింది. అందరు అక్యూజ్డ్ పాత అంటే పరిచయం, ఈ సీన్ ఆఫ్ ఆఫెన్స్తో పాత పరిచయం ఉన్న వాళ్ళకు అరెస్ట్ చేసి వాళ్ళతో కొంత అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్ చేయడం జరిగింది. మిగిలిన కొంత డబ్బు వాళ్ళు ముతూట్ ఫైనాన్స్కి పెట్టి డబ్బు తీసి ఒక బండి కొనుక్కుంటున్నారు. ఆ బండి కూడా రికవర్ చేయడం జరిగింది. దాదాపు 90% ప్లస్ రికవరీ ఈ కేసులో జరిగింది. సో టోటల్ వాల్యూ 38 lakhs వరకు జరిగింది దొంగతనం. 90% రికవరీ చేయడం జరిగింది. నేను ఎస్హెచ్ఓ గారికి, ఏసీపీ గారికి, వాళ్ళకి మొత్తం టీంకి కంగ్రాచులేట్ చేస్తున్నాము. ఈ విషయంలో చాలా పట్టుదలంతో ఒక పర్సనల్ ప్రతిష్టాత్మకంగా తీసి, ఇప్పుడు ఎలక్షన్ ఉన్న విషయంలో మనకు ఆల్రెడీ చాలా హెక్టిక్ డ్యూటీ ఉంటుంది, కానీ ఉన్నా కూడా ఎప్పుడు కూడా మేము ప్రాపర్టీ అండ్ బాడీ ఆఫెన్సెస్కి కాంప్రమైజ్ చేయలేము. ఒక కేసు జరిగితే తప్పకుండా మనము డిటెక్ట్ చేయాలి. ఇది మనము ఒక స్టాండర్డ్గా పెట్టుకుంటున్నాము. ఆ స్టాండర్డ్ పరంగా మన ఎస్హెచ్ఓ గారు పట్టుదలంతో పనిచేసి రికవర్ చేశారు. ఐ అప్రిషియేట్ ది హోల్ టీమ్ అండ్ మీ అందరికీ కూడా ఈ పబ్లిక్, మీ మాధ్యమంతో నేను పబ్లిక్కి ఇది నమ్మకం ఇస్తాము. ఎక్కడ కూడా చిన్న పెద్ద సంఘటన జరిగినా మన గురించి ఒకటే, ఒక క్రైమ్ ఉంటే ఈ క్రైమ్ డిటెక్ట్ చేయాలి. తప్పు చేసిన వాళ్ళకి తప్పకుండా కఠిన చర్య, ఏ విషయం ఉంటే, ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఉంటే, భూమి గురించి ఉంటే, చిట్ గురించి ఉంటే, అన్ని విషయంలో మన క్లారిటీ ఉంది. తప్పు జరిగినా, మోసం చేసినా కఠిన చర్య ఉంటుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ డే టు. ఈ టీమ్ మెంబర్స్కి క్యాప్ తీయాలి. ఇద్దరికి క్యాప్ ఉంది, ఉద్దేశ్యం వేరే వేరే ఉంది. ఈ టీమ్కి రివార్డ్ అమౌంట్ కూడా ఇప్పుడే మనము ఇస్తున్నాము. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గురించి మీ అందరికీ ఐడియా ఉంది. పోలీస్ ఆఫీసర్స్ మన మెన్ 24/7 పనిచేస్తారు. మీకు ఐడియా ఉంటే వాళ్ళు ఎన్ని రోజు ఇంటి వదిలిపెట్టి తిరిగే వాళ్ళు అట్లా పట్టుకోవడానికి. సో వాళ్ళకి హార్డ్ వర్క్కి అప్రిసియేట్ చేస్తున్నా మనము रिवार्ड। जिला नलगोंडा के नारकटपल्ली मंडल गुमलाबावी गांव में एसपी चंदना दीप्ति की निगरानी में पुलिस ने मुख्तलिफ पुलिस स्टेशनों के तहत जब्त किए गए 2043 किलोग्राम ममनुआ गांजे को जला दिया। एसपी ने कहा कि जिले के 15 पुलिस स्टेशनों में जब्त की गई तकरीबन 10.5 करोड़ रुपए के गांजे को अदालत की इजाजत से जला दिया गया है।
నల్గొండ పోలీస్ 2 tons ఆఫ్ సీజ్డ్ గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది బెటాలియన్ వద్ద ఉన్నటువంటి ఫైరింగ్ రేంజ్లో. ద వర్త్ ఆఫ్ దిస్ గాంజా ఈజ్ 5 crores. సో ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ మీడియా దట్ డ్రగ్ డిస్ట్రక్షన్ కమిటీ ప్రెజెన్స్లో 39 NDPS కేసెస్కి సంబంధించినటువంటి 15 పోలీస్ స్టేషన్స్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి గాంజా విచ్ ఇస్ వెయింగ్ 2043.536 grams worth rupees 5 crores 10,75,000. After obtaining inventory from the Honorable Court and other legal processes today, after shifting the contraband to Annaparthi Battalion. पार्लिमानी इंतखाबात के पेश नज़र आदिलाबाद ज़िला SP गौस आलम की निगरानी में आदिलाबाद रेलवे स्टेशन के पास पुलिस की जानिब से चेकिंग की गई। इस दौरान पुलिस ने आदिलाबाद टाउन में आने वाली गाड़ियों और बसों की तलाशी ली। चेकिंग का मकसद इस बात को यकीनी बनाना है कि ज़िले में शराब, गैर कानूनी नकदी, गांजा या मंशियात की मुंतकली को रोका जा सके। इस मौके पर DSP L जीवन रेड्डी और 2 टाउन CI अशोक के अलावा दीगर अमला मौजूद था। रंगारेड्डी जिले के शादनगर हलके के नंदीगामा मंडल में ऑलविन फार्मा कंपनी में आतिशबाजी का वाक़या पेश आया। आग लगने के साथ ही कंपनी में मौजूद मुलाजिमीन खौफजदा हो गए और अपनी जान बचाने के लिए बालाई मंजिलों की खिड़कियों से बाहर कूद पड़े। आग लगने की इत्तला के साथ ही फायर ब्रिगेड अमला वहां पहुंचा और उसने आग बुझाने के इक़दामात किए। इब्तिदाई तौर पर आग लगने की वजूहात मालूम ना हो सकी। आखिर में एक नज़र हेडलाइंस पर। BRS MLA हरीश राव और चीफ मिनिस्टर रेवंत रेड्डी के दरमियान चैलेंजों का सिलसिला जारी। गन पार्क शोधाए तेलंगाना की यादगार पर इस्तीफे मकतूब के साथ पहुंचे हरीश राव। हरीश राव का इस्तीफा मकतूब मुकर्ररा फॉर्मेट के खिलाफ। चीफ मिनिस्टर रेवंत रेड्डी का बयान, कहा साबिक वजीर अपने इस्तीफे पर होशियारी से ले रहे हैं काम। हैदराबाद मजलिसी MP उम्मीदवार असदुद्दीन ओवैसी के हक में इंतखाबी मुहिम तेजी से जारी। मजलिसी अरकान असेंबली और काउंसिल के मुख्तलिफ मोहल्ले जात में पैदल दौरे, वोट की अपील। आदिलाबाद BJP उम्मीदवार के पर्चा नामजदगी में गलतियों का इंकशाफ। BSP पार्टी ने BJP MP उम्मीदवार की पर्चा नामजदगी को मुस्तरद करने का किया मुतालबा। हैदराबाद पुलिस ने बैनुल अक़वामी स्मार्टफोन स्नैचिंग व स्मगलिंग गैंग का किया पर्दाफाश। 5 सूदानी शहरियों समेत 17 मुलजिमीन गिरफ्तार। 1,75,00,000 से जायद के 703 स्मार्टफोन और दीगर अशिया जब्त। नलगुंडा पुलिस ने 2 टन से जायद जब्त शुदा गांजा जला दिया। SP चंदना दीप्ति की निगरानी में अदालत की इजाजत से की गई कार्रवाई। खबरनामे में फिलहाल बस इतना ही। ताज़ा तरीन अपडेट्स के लिए देखते रहिए BBN न्यूज़। यूट्यूब और फेसबुक पर मौजूद हमारे वीडियोस को लाइक और शेयर ज़रूर कीजिए।